నాకో సంగతి చెప్పు. అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాసారా? ప్రేమ లేఖలో, మామూలు లేఖలో, పోనీ నువ్వు ఎప్పుడైనా రాసావా? మామూలుగా మనం రోజు మాట్లాడుకునే మాటల్లే పొందిగా పేర్చి కాగితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళ ఎందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమ కథ చెప్పాలనిపించి నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలియకుండానే రాసేస్తున్నాను. ఇది అమ్మ ప్రేమ కథ. తలుచుకుంటే నవ్వొస్తుంది. ఒక్కసారి ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. ప్రేమతో పెద్దగా పరిచయం లేని నేను ప్రేమ కథ చెప్పడం, ప్రేమ కథల్ని చెప్తూ ఉండటం గురించి ఆలోచిస్తే బహుశా నేను అమ్మ కథని చెప్పాలి అనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమ కథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. బిడ్డ పుట్టినప్పుడు, పెద్దయ్యాక వాళ్ళు ఏమవ్వాలి? ఏ లక్ష్యాలు సాధించాలి? ఎవరు కలలు కనరు? వాళ్ళని చూసి మురిసిపోవడంలోనే రోజులు, క్షణాలు గడిచిపోతాయి. వాళ్ళు ఎదిగే క్రమంలోనే ఈ ఆశలు, కలలు మొదలవుతాయి. సరిగ్గా ఇదే జరిగింది నా ఈ కథ విషయంలో. ఎక్కువ విసిగించకుండా చెప్తాను. ఓ ఫిబ్రవరి నెలల్లో దాదాపుగా ఇదే రోజున నా ఈ అమ్మ డైరీలో కొన్ని పేజీలు మొదలుపెట్టాను. మొదలుపెట్టినంత సులువు కాదని రాస్తుంటే అర్థమయ్యి, అక్టోబర్ నాటికి సన్నగా చలి మొదలవుతున్న వేళకి పూర్తి చేసేశాను. 4 ఏండ్ల తర్వాత దాదాపు అదే రోజు అంటే ఇవాళ నేను దీనికి ముందు మాటగా ఈ ఉత్తరం రాయడం యాదృచ్ఛికం. నాకు కథలు రాయటం కన్నా చెప్పడం బాగా తెలుసంటారు నన్ను తెలిసిన వాళ్ళు. అలా చెప్పాలని చేసిన ప్రయత్నమే ఈ నా మొదటి కథ. ఏ భయాలు, సంకోచాలు లేకుండా రాసుకున్న కథ. ఎవరు చదువుతారో, ఎంత దూరం వెళ్తుందో తెలియకుండా రాసిన కథ. అందుకే అనుకుంటా ఈ కథలో ఒక నిజాయితీ కనిపిస్తుంది నాకు. డబ్లిన్‌లో నలుగురు మనుషులు ఉండే ఇంట్లో ఓ చీకటి మూల రాత్రుళ్ళు కూర్చొని నేను రాసుకున్న ఈ అమ్మ కథ సముద్రాలు దాటి పుస్తకంగా నీ ఒళ్ళో చేరి నిన్ను నవ్విస్తూ ఏడిపిస్తుందంటే ఒక్కింత గర్వంగా ఉంటుంది సుమా. చాలామంది పెద్దవాళ్ళు అంటారు, మా రోజుల్లా లేవు ఈ కాలం ప్రేమలు అని. చేంజ్ ఈజ్ ఇన్‌ఎవిటబుల్ కదా! కాలంతో పాటు మార్పు కూడా సహజమే మరి. ఇంట్లో ఎక్కడో అల్మారాలో బట్టల కింద రంగు మారిపోయి ఉన్న పాత ఉత్తరాలు, డైరీలు, మనం పుట్టకముందో, మన చిన్నప్పుడో అమ్మ నాన్న మూలంగా రాసుకున్న మాటలు, అవి మనకిప్పుడు ప్రేమలేఖల్లా అనిపిస్తాయి. ప్రేమలేఖల్లో అక్షరాల్ని తడిమి చూసుకుంటూనే గ్రీటింగ్ కార్డు మధ్య దాచుకున్న సంవత్సరాల నాటి గులాబీని ముట్టుకుంటేనో వచ్చే తృప్తి వందల మెసేజ్‌లో కలగట్లేదు. నీకు అలాగే అనిపిస్తే ఈ కథ నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఉత్తరాలు రాసుకునే నాటి అమ్మ ప్రేమ కథే ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. కథ చెప్పిన కాలంలోకి నిన్ను తీసుకువెళ్ళడానికి నేను చాలా హోంవర్క్ చేశానని చెప్పాలి. ఇది ఇష్టంతో కూడిన కష్టం. దీనికోసం 80 ఏళ్ల నాటి విశాఖపట్నం వీధుల్లో తిరిగాను. ఎప్పుడు చూడని న్యూయార్క్ సిటీతో ప్రేమలో పడిపోయాను. ఈ కథలో ప్రధాన పాత్రలు 4. వాటిని నడిపించే పాత్రలు మరో 3. మొదట చెప్పుకోవాల్సింది మా వర్ధనమ్మ. నీకు ఈవిడ మీద చాలా కోపం వస్తుంది. కానీ ఈవిడ ప్రతి ఆడపిల్ల తల్లికి ప్రతినిధిలా అనిపించాక ఆ కోపం దూదిపింజలా ఎగిరిపోతుంది. గీత, జిత్తుల పాత్రల్లో ఏదో ఒక దాన్లో నిన్ను నువ్వు చూసుకుంటావు. అసలు చెప్తే నమ్మవు గాని అభిరామ్‌లా ప్రేమించడం చాలా కష్టమైతే నందగోపాల్‌లాగా మనుషుల్ని స్వీకరించడం దానికన్నా కష్టమనిపిస్తుంది నాకు. ఈ 2 పాత్రల్ని పోలిన మనుషుల్ని నేను అరుదుగా చూశాను. అరుదుగా ఉంటేనే కదా
దేనికైనా విలువ. ఇకపోతే 'సుచిత్ర' నా మనసుకి చాలా దగ్గరైన పాత్ర. గతాలు, భవిష్యత్తులు అనే ఉచ్చులో ఇరుక్కోకుండా ఈ రోజుని మాత్రమే ఆస్వాదించే 'సుచిత్ర' లాంటి వాళ్ళు ఇప్పుడు రోజుల్లో చాలా అవసరం. ఈ కథ నీకు తెలియడానికి ఒక రకంగా తనే కారణం. ఆఖరుగా నా కథానాయిక 'సారిక' టీనేజర్ నుండి అమ్మ వరకు ఆమె ప్రయాణంలో వయసుతో వచ్చే మార్పులకి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఒక దశ తర్వాత భావల్ని నియంత్రించుకోవడం నేర్చుకొని పరిస్థితుల్ని తన అదుపులోకి తెచ్చుకోగలిగే పాత్ర. ఆమె పాత్రలో తమని తాము చూసుకున్నామని, ఆమె నవ్వితే నవ్వి, ఏడిస్తే ఆమెతో పాటే ఏడ్చాము అని కొంతమంది మెసేజులు, మెయిల్స్ చేశారు. అవి చదివాకే ఆమె కథని ఇంకా ఎక్కువ మందికి చెప్పాలి అని ఆశ మొదలైంది నాకు. నేను సాధారణంగా కలల్ని కనను. కలలు కంటే అవి నిజం కావాలి అని ఎదురు చూస్తాం. నిజం కాకపోతే ఆ నిరుత్సాహం జీవితాంతం వెంటాడుతుంది కానీ, నాకు తెలియకుండానే ఈ కథని పుస్తకంగా తీసుకురావాలన్న ఆశ నన్ను కలలకి దగ్గర చేసింది. అది నిజమవ్వడానికి 3 ఏళ్లు పట్టింది. ఎదురు చూడటంలో ఉన్న ఆనందం తెలిసింది. పైకి చెప్పలేను గానీ, చాలా రిలీఫ్‌గా ఉందిప్పుడు. శ్వేత, మళ్ళీ మీరు నా మొదటి నవలని చదివి మార్పులు, చేర్పులు అవసరం లేదని నాకు స్వేచ్ఛనిచ్చి, యథాతథంగా అజ్జు పబ్లికేషన్స్ ద్వారా తీసుకువస్తున్నందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆల్వేస్ హోల్డ్ స్పెషల్ ప్లేస్ ఇన్ హార్ట్. థాంక్స్ ఫర్ బీయింగ్ మై ఫస్ట్. మళ్ళీ భాషలో చెప్పాలంటే, మీ ఇద్దరికీ నా బోలెడంత ప్రేమ. చాలా చిన్న మాట ఇది. చెప్పగానే నవ్వేసి, చాయ్ తాగుదాం పదా అంటాడేమో మళ్ళీ. నేను నచ్చిన చోట ఇంగ్లీష్‌ని ఇరికించి ఆడుతూ పాడుతూ కాలక్షేపంగా రాస్తుంటే, తెలుగు కథల్లో మాటలు తెలుగులో ఉంటేనే అందం అని నా వెనక బెత్తం పుచ్చుకొని నన్ను ముందుకు తోసి ఇంతవరకు తీసుకొచ్చిన రేణుకమ్మకి నా కృతజ్ఞతలు చెప్పాలి. భాను మొదటి నుండి నాతో ఉండి నా కథని నాకన్నా ఎక్కువగా ప్రేమించి తన స్వహస్తాలతో నోట్‌బుక్‌లో కథ మొత్తం రాసిపెట్టి నాకు బహుమతిగా ఇచ్చింది. మై బిగ్గెస్ట్ సపోర్ట్. అమ్మమ్మ ఇప్పుడు ఉండి ఉంటే బాగుండేది. తను చదివిన ఆఖరి ఉత్తరం నేను రాసింది. పదే పదే చదువుకొని మురిసిపోయిందంట. చివరిగా సంసార భారాన్ని మొత్తం ఒంటి చేత్తో మోస్తూ ఖర్చుల్ని, బాధ్యతల్ని తన ఖాతాలో వేసుకుంటూ, నవ్వుల్ని, అందమైన భవిష్యత్తుని మన ఖాతాలో వేసే నాన్న కన్నా బలవంతుడు ప్రపంచంలో ఉంటాడా? అందుకే ఈ అమ్మ కథని నాన్నకి అంకితం ఇచ్చాను. పిచ్చి నాన్న. తనకి ఏమిచ్చినా అవన్నీ మళ్ళీ అమ్మకే, మనకే ఇచ్చేస్తాడు. ఉత్తరాలు రాసుకునే కాలంలోకి మనం వెళ్ళలేం కానీ, ఇష్టమైన వారికి మన మాటల్ని చెప్తూ ఉత్తరాల్ని రాయొచ్చు. అలా వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మ డైరీలో కొన్ని పేజీలు. మాటల్లో గారిడెలు చెయ్యలేను గానీ, నీ పక్కనే ఉండి కథ చెప్తాను. నేను వెళ్ళిన ప్రతి చోటుని నీ కళ్ళ ముందుకి తీసుకువస్తాను. పుస్తకం మొత్తం చదివాక ఈ కథ నీదో, నీకు బాగా తెలిసిన వారిదో అని మాత్రం నీకనిపిస్తే, నువ్వు కూడా అమ్మకో, నాన్నకో, నీకు నచ్చిన వారికో ఉత్తరాన్ని రాస్తావని ఆశిస్తూ